మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏప్రిల్ 8న అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ సూర్యగ్రహణం 380 సంవత్సరాల తర్వాత వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఇది ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం. ఉగాది ముందు రోజు ఏర్పడుతుంది. అయితే ఈ గ్రహణం యొక్క ఎఫెక్టు 12 రాశుల వారిపై పడుతుంది. కానీ అందులో 4 రాశుల వారికి మాత్రము అపారమైన అదృష్టం పట్టబోతోంది. నక్కతోక తొక్కినట్లే ఏప్రిల్ 8న ఏర్పడే సూర్యగ్రహణం ఈ 4 రాశుల వారికి కలలో కూడా ఊహించినంత అదృష్టాన్ని ఇవ్వబోతోంది. మరి ఆ 4 రాశుల వారు ఎవరో, వారికి ఏ రూపంలో అదృష్టం పట్టబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే ఈ సూర్యగ్రహణం ఏ రాశిలో ఏర్పడుతుందో, దీని యొక్క పట్టు విడుపుల సమయం గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, హిందూ సనాతన ధర్మంలో గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. సూర్య చంద్ర గ్రహణాలు కారణంగా మానవ జీవితంలో శుభ అశుభాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం ఇప్పటికే ఏర్పడగా ఏప్రిల్లో మొదటి సూర్యగ్రహణం ఏర్పడనున్నది. అయితే ఈ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. దీంతో ఈ గ్రహణ ప్రభావం మనపై ఉండదని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ గ్రహణ సూతకాలము గ్రహణ ప్రభావం ఉండనున్నదని పేర్కొన్నారు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలోనికి వచ్చినప్పుడు ఆ సమయంలో సూర్యుడు పూర్తిగా కనిపించకుండా చంద్రుడు అడ్డుకోవడాన్ని సూర్యగ్రహణంగా పేర్కొంటారు. అరుదైన ఈ గ్రహణం ఏర్పడే సమయానికి భారత్లో రాత్రి ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రభావం ఉండదు. అయితే భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం యొక్క పట్టు విడుపులు తెలుసుకుందాము. ఈ గ్రహణం మన భారతదేశంలో రాత్రి సమయంలో ఏర్పడబోతూ ఉంది. ఏప్రిల్ 8, 2024 రాత్రి 9 గంటల 12 నిమిషాలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి అనగా ఏప్రిల్ 9, 2024 2 గంటల 22 నిమిషాలకు ముగుస్తుంది. ఈ గ్రహణం యొక్క పుణ్యకాలము 5 గంటల 34 నిమిషాలు. గ్రహణ స్పర్శకాలం 9 గంటల 12 నిమిషాలకు మొదలవుతుంది. గ్రహణ మధ్యకాలము 11 గంటల 27 నిమిషాలకు ఉంటుంది. గ్రహణ మోక్షకాలము అంటే విడుపు సమయము ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 2 గంటల 22 నిమిషాలకు ముగుస్తుంది. ఇక అత్యంత పుణ్యకాలము సుదీర్ఘంగా 5 గంటల 34 నిమిషాల పాటు ఈ గ్రహణం సంభవిస్తుంది. ఇది మన భారతదేశంలో కనిపించదు. ఏప్రిల్ 8, 2024 పాల్గొన మాస బహుళ పక్ష అమావాస్య తిథి. శ్రీ శోభకృత నామ సంవత్సరంలో ఆఖరి రోజు అతిపెద్ద సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. రేవతి నక్షత్రము మీనరాశిలో సూర్యగ్రహణం ఏర్పడిందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ సూర్యగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, కెనడా, ఐరోపా దేశాలలో సంభవిస్తుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం రేవతి నక్షత్రం మీనరాశిలో ఏర్పడటం చేత, మీనరాశిలో రవి, చంద్ర, శుక్ర, రాహువులు ఉండటం చేత ఇతర దేశాలలో ఉన్న మీనరాశి జాతకులు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిది. ఇతర దేశాలలో ఉన్నవారు సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి వారు సూర్యగ్రహణం సమయంలో సూర్య ఆరాధన, దుర్గాదేవిని ఆరాధించటము, గ్రహణ శాంతులు వంటివి చేయించుకోవటం వలన గ్రహణ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ సూర్యగ్రహణం ప్రభావం వలన ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు కలుగును. పశ్చిమ దేశాలలో ఆర్థిక సంక్షోభం వంటివి ఏర్పడుతున్నాయని పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం వలన ఎవరి జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటాడో వారి జీవితంలో ఊహించిన లాభాలను అందుకుంటారని, ఆర్థిక ప్రయోజనాలు కూడా భారీగా పొందుతారని చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఎటువంటి పనులు మొదలుపెట్టినా సరే సక్సెస్ను సొంతం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ సూర్యగ్రహణం వలన ఏ రాశులకు శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాము. ఉగాది ముందు ఏర్పడే సూర్యగ్రహణం వల్ల అదృష్టం పొందబోయే మొదటి రాశి వృషభ రాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులకు సూర్యగ్రహణం శుభ ఫలితాలను తెస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు గుడ్ న్యూస్ వింటారు. మంచి జాబ్ ఆఫర్ను అందుకుంటారు. పోటీ పరీక్షలకు రెడీ అవుతున్న విద్యార్థులకు కాలం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దంపతులు ఎక్కువ సమయం ఒకరితో ఒకరు గడుపుతూ ఉంటారు. వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక సూర్యగ్రహణం వల్ల అదృష్టం పొందబోయే రెండవ రాశి మిథున రాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులపై కూడా ఈ సూర్యగ్రహణం శుభాలను అందిస్తుంది. అనేక రకాలుగా ప్రయోజనాలు అందుకుంటారు.
ఆదాయం పలు విధాలుగా లభిస్తుంది. ఉద్యోగస్తులు సంతోషకరమైన వార్త వింటారు. ఆకస్మికంగా డబ్బులు కలిసి వస్తాయి. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక సూర్యగ్రహణం వల్ల అదృష్టం పొందుకోబోయే 3వ రాశి సింహరాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులకు కూడా ఈ సూర్యగ్రహణం శుభ ఫలితాలను తెస్తుంది. ఉద్యోగ వ్యాపారస్తులకు అన్ని విధాలా కలిసి వచ్చి ఆర్థిక లాభాలను అందుకుంటారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు సంతోషపడే వార్త వింటారు. ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహకారంతో ప్రమోషన్స్ అందుకునే అవకాశం కూడా ఉంది. ఇక సూర్యగ్రహణం వల్ల అదృష్టం పొందబోయే 4వ రాశి కన్యా రాశి. ఈ రాశి వ్యక్తులకు కూడా సూర్యగ్రహణం ఊహించిన లాభాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల సపోర్టు లభించి కెరియర్లో ముందుకు అడుగు వేస్తారు. ఆర్థికంగా లాభాలను అందుకుంటారు. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అన్ని విధాల లాభదాయకముగా ఉంటుంది. మరి ఉగాది ముందు వచ్చే సూర్యగ్రహణం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం పడుతుందో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ సూర్యగ్రహణం వల్ల అశుభ ఫలితాలను పొందబోయే దురదృష్ట రాశులు ఎవరో కూడా తెలుసుకుందాము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. సూర్యగ్రహణం తర్వాత అతి జాగ్రత్తగా ఉండవలసిన రాశులలో మొదటి రాశి కుంభరాశి. తొలి సూర్యగ్రహణం కుంభరాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపనున్నది. ఆఫీసుల్లో సహచరులతో గొడవలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండదు. మీ కోరికలు నెరవేరవు. మిమ్మల్ని పేదరికం వెంటాడుతుంది. డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి, లేదంటే భారీగా నష్టపోయే అవకాశం ఉంది. సూర్యగ్రహణం తర్వాత అతి జాగ్రత్తగా ఉండాల్సిన రాశులలో 2వ రాశి మేషరాశి. ఈసారి సంభవించబోయే తొలి సూర్యగ్రహణం మేషరాశి వారి జీవితాల్లో పెనుమార్పులు తీసుకురాబోతూ ఉంది. వ్యాపారాలు భారీగా నష్టాలను చవిచూస్తూ ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారిపోతుంది. మీరు కెరియర్కు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. సూర్యగ్రహణం తర్వాత అతి జాగ్రత్తగా ఉండాల్సిన రాశులలో 3వ రాశి వృశ్చిక రాశి. మొదటి సూర్యగ్రహణం ఈ రాశి వారికి చాలా ఇబ్బందులను గురి చేస్తుంది. మీ వైవాహిక జీవితంలో లేనిపోని సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తలెత్తుతాయి. మీరు అప్పుల సుడిగుండంలో ఇరుక్కుపోతారు. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు పెరిగిపోతాయి. ఇక చివరిగా మీనరాశి. ఈ గ్రహణం మీనరాశిలో ఏర్పడటం చేత మీనరాశి జాతకులు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిది. అలాగే ఈ గ్రహణం తర్వాత మీనరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణం తర్వాత మీనరాశి వారు అసహనాలకు లోనవటము, రాజకీయ అనిశ్చితి ఏర్పడటము, జనుల మధ్య ఆవేశంతో గొడవలు కలగటము, యుద్ధ వాతావరణము, యుద్ధ భయాలు నెలకొంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ 4 రాశుల వారు సూర్యగ్రహణం తర్వాత అతి జాగ్రత్తగా ఉండాలి. మరి తెలుసుకున్నారు కదా, ఏప్రిల్ 8న ఏర్పడే సూర్యగ్రహణం వలన ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుందో, ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో. మరి ఆ రాశుల వారు సూర్యగ్రహణం తర్వాత తగినన్ని జాగ్రత్తలు తీసుకొని ఆనందంగా జీవించండి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా గ్రహణ సమయంలో కుదిరితే సూర్య ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేయండి. శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.